గురువుగారు, కృష్ణుని యొక్క అవతారం ఎలా సమాప్తమైంది? ఇది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒక అవతారం. ఆయన కూడా మనిషిగా అవతారం ఎత్తి పాండవుల వైపు నిలబడి మహాభారతంలో ఆయన భగవద్గీత చెప్పడం, ఎన్నో లీలలు చూపించాడు భాగవతంలో. ఆయన పుట్టుక నుంచి చేసి ఒక లవబుల్ క్యారెక్టర్ అన్నమాట. అవతారంలో మంచి అవతారం. అయితే అవతారం ఎత్తాడంటే మనిషి జన్మ. ఆ మనిషి జన్మ ప్రతి ఒక్కరికి మృత్యువు అంటే మృత్యు అంటే సమాప్తి ఉంటుంది. అవతార పురుషుడు మృత్యు అని అనం కాబట్టి అవతార సమాప్తి, లేతే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిర్యాణం అని పదం వాడతాం. వీళ్ళంతా మనలాగా మరణం, చనిపోయారు, ఇలాంటి పదాలు వాటికి వాడవు. ఈ కురుక్షేత్రం జరిగింది. కౌరవులు 100 మంది చచ్చిపోయారు. కౌరవ పక్షం ఉన్నటువంటి సైన్యం చచ్చిపోయారు. అలాగే కౌరవులకి పక్షాన పోరాటటువంటి గురువులు ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు వీళ్ళందరూ కాలం చేశారు. అప్పుడు గాంధారికి కడుపు కోత వచ్చి చాలా బాధపడింది. దీనంతటికీ కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. యుద్ధాన్ని నివారించవచ్చు, లేదంటే ఇన్ని మరణాలనైనా ఆయన చెయ్యొచ్చు. సో అని చెప్పి ఆవిడికి తల్లి రోజు తల్లడిల్లి కృష్ణుడిని పిలిచి ఇలా చేసేవాడంటే, ఇది జరగాల్సింది జరిగింది, దుష్ట శిక్షణ ఇలా జరిగింది, అది ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. ఆవిడ సాటిస్ఫై అవ్వలే. ఆవిడ కడుపు మండిపోయి, కడుపు కోత కదా, 100 మంది కొడుకుని చంపడం చిన్న విషయం కాదు కదా. కృష్ణ, నీకు తెలియదు, నువ్వు నీ యాదవ వంశం 36 సంవత్సరాల తర్వాత మొత్తం కాలగర్భంలో కలిసిపోతారు, అంతమైపోతారు అని చెప్పి ఆ కోపంలో కృష్ణుడు భగవంతుడని తెలిసినా కూడా అవతార ఒక శాపం ఇచ్చేసింది. ఆవేశం ఏం మాట్లాడతాం మనకే తెలియదు కదా. అందులో దుఃఖంతో ఉంది ఆ మహాతల్లి. అప్పుడు ఇంకేమి చేయలేక ఒక నమస్కారం పెట్టి, తెలుసు ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాలి కదా. తర్వాత 36 ఏళ్ళు దాదాపుగా పూర్తయిపోతున్న టైంలో ఈ పైన ఉన్నటువంటి దేవతలు, మన విష్ణుమూర్తి భూలోకానికి వెళ్ళినటువంటి పని అయిపోయింది, ఆయనకి వచ్చేవలసిన పరిస్థితి. అంటే విష్ణుమూర్తి ఆయన శయనించి ఆ 1000 తలల సర్పం బలరాముడి కింద వస్తారన్నమాట. వాళ్ళిద్దరూ కూడా అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళా కృష్ణ భగవాన్ గుర్తు చేద్దాము, నీది అవతార ఇంకా సమాప్తి చేయనైనా మా అడుగు వచ్చాయని చెప్పి చెప్దామని వీళ్ళు మహర్షులు కొంతమంది అందరూ కలిసి, నారదాది మహర్షులంతా కలిసి భూలోకానికి వస్తారు. ఈ ద్వారకా నగరానికి వస్తారు. ద్వారకా నగరంకి ఏమి ఇబ్బందులు లేవు కదా, అక్కడ జనం అంతా ఎలా పడితే అలా, అంటే ఇంకా నాశనం ఏముంది, ఎలా వినాశనాలే విపరీత బుద్ధి అంటారు. అలాగా వీళ్ళు ఉన్నటువంటి యాదవుల్లో ఉన్నటువంటి కొంతమంది తుంటరి మేళం ఉంటుంది కదా, అల్లరి మేళం, చిల్లరి మేళం, వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించిపోయారు. అంత కృష్ణుడు అక్కడ ఉన్న రాజ్యంలో ద్వారకలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ మహర్షులు వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు చెలరేగిపోయారు. వాళ్ళని టీచ్ చేయాలి, ఇవన్నీ పెట్టుకొచ్చారు అని చెప్పేసి ఒక నాటకం లాంటిది వేసి వాళ్ళ ఆట పట్టించాలి. ఆ మహర్షులు తపస్సంపన్నులు వాళ్ళు గేలి చేయాలి, వాళ్ళు లోక కళ్యాణం కోసం ఉండే మహర్షులు లోక కళ్యాణం కోసం ఉంటారు కదా అని అనుకున్నారు. అనుకున్నదే తడుగా కృష్ణుడికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి సాంబుడు అని ఒక కొడుకున్నాడు. వాణ్ణి కూడా వీళ్ళతో కాబట్టి కలుపుకున్నారు. ఈ అల్లరి మూక, యాదవుల్లో ఉన్నటువంటి అల్లరి మూక వాళ్ళని కూడా కలుపుకున్నారు. కలుపుకున్న తర్వాత ఈ మహర్షుల దగ్గరికి ఏం చేశారు అంటే, ఒక ఆట పట్టిద్దాం అనుకున్నారని చెప్పే కదా, ఈ సాంబుడికి అంటే కృష్ణుడి యొక్క కొడుకుకి ఒక ఆడమ్మాయి వేషం వేశారు. చీర కట్టి అచ్చంగా ఒక ఆడమ్మాయిలా వేషం వేసి మహర్షులను ఆపి, నమస్కారం అండి అంటే వెటకారంగా ఈ సాంబుడికి ఇలాగ కడుపు కింద ఒక చేశారు. ఏంటి అప్పుడు, మహర్షులారా మీరు తపస్సంపన్నులు కదా, మీకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుస్తాయి కదా, ఇప్పుడు మా అమ్మాయికి ఎవరు పుడతారు అని చెప్పేసి వాళ్ళు వెటకారంగా అడుగుతారు. వాడు దివ్య దృష్టి చూసి, ఇదంతా మమ్మల్ని ఆట పట్టించడానికి చేస్తున్నారు, మేము ఒక పర్పస్ఫుల్గా మేము ఇక్కడికి వస్తే వీళ్ళు చేస్తున్న పని ఇదని చెప్పేసి అలా వాళ్ళకి కోపం వచ్చింది. దివ్య దృష్టి చూసి వాళ్ళకి అంతా అర్థమైంది, ఒకడికి ఏదో ఆడవేషం వేశారు, మళ్ళీ దగ్గర తీసుకొచ్చారని చెప్పేసి ఎవరు పుడతారంటే, వెంటనే మీ యాదవ వంశం నాశనం అవ్వడానికి ముసలం పుడుతుందిరా వెధవల్లారా అని చెప్పి వాళ్ళు శపించారు. వాళ్ళు గట్టిగా అసలు కోపం వచ్చింది. మేము కృష్ణ భగవానుడితో మాట్లాడడానికి వస్తే వీళ్ళు అడ్డం పడ్డం ఏంటి, ఈ డ్రామా ఏంటి, ఇదేంటి, మమ్మల్ని పరీక్షిస్తారా, మమ్మల్ని ఆట పట్టిస్తారా, కోపం వచ్చి
మీ వంశం అంటే యాదవ వంశం మొత్తం నాశనం అవ్వడానికి ముసలం పుడుతుంది అంటే రోకలి. ముసలం అంటే రోకలి మన భాషలో. రోకలి పుడుతుంది అనేసరికి ఇదంతా ఈ విషయం బలరామకృష్ణులకు తెలిసింది వీళ్ళు జరిగింది. అప్పుడు ఏమిటి కృష్ణ ఇలా జరిగింది ఇలా జరుగుతుందంటే ఇంకా అయిపోయింది అన్నయ్య మన యాదవంశ నాశనం అంటే అప్పుడు గాంధారి శాపం ఇచ్చింది, ఇప్పుడు ఈ మునుల ద్వారా మరో శాపం వచ్చింది, మనకు కాలం చెల్లింది అని చెప్తారు. సరే ఈ యాదవ పెద్దలందరికీ తెలిసింది ఈ కుర్రాళ్ళు చేసే కుర్ర చేష్టలన్నీ కోప్పడి ఒక వంశం నాశనం అయిపోతుందంటే ఎలా కుదురుతుంది, అందరూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశం అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. మన పిల్లలు ఇలాగేదో ఆట పట్టించారు, ఆ మహర్షులకు కోపం వచ్చింది, ఇలాగా సాంబుడికి ఇలాగ ఆడమ్మాయి వేషం వేసి తీసుకెళ్లారు, గర్భవతిగా తీసుకెళ్లారు, ఎవరు పుడతారని వాళ్ళతో ఎగతాళిగా మాట్లాడి వాళ్ళు శపించారు కృష్ణ అని పెద్దలంతా కలిసి వెళ్ళారు. మరి ఏం చేద్దామని, మనం చేయడానికి ఏమి లేదు, మహర్షులు శాపాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోరు కాబట్టి మరి ఏం జరుగుతుందంటే కాదు కాదు కృష్ణ నువ్వు ఎన్నో సమస్యలు పరిష్కరించావు, దీనికి ఏదో చెప్పు, మన వంశం నాశనం అయిపోతుంది కదా. అప్పుడు ఏం చెప్పారంటే కూర్చుని దాన్ని బాగా అరగదీసేసేయండి రోకల్ని, ఆ ముసలాన్ని అంటే రోకలంటే ఇలా చిన్నగా ఒక రాయలండి అనమాట, ఒక ఐరన్ ఒక రాయలండి ఒక పొడుగైంది ఈ మాత్రం. రోకలంటే పూర్తిగా రోకలని కూడా అనలేం. అక్కడ కూర్చుని దాన్ని అరగదీయడం మొదలెట్టారు. అరగదీసింది ఆ ముసలి ఏంటంటే సన్నగా ఒక చిన్న ఈ ఇంత మొక్క పెన్సిల్ మొక్క ఎలా ఉంటుంది అంత మొక్క అయ్యేసరికి ఈ మొక్కతో ఏం జరుగుతుందిలే మొత్తం అంతా అరగదీసాం, అది సముద్రంలో కలిపేసాం, ఈ పట్టుకంతా ఆ చేప అనేది తొక్కలేదు, ఆ మొక్కను కూడా అక్కడ పడేశారు. ఇంకా అరగదీనికి బట్టి చిరాకు వచ్చిందనమాట. అరగదీసారు ఎంతసేపటికో అరిగింది అది. దాన్ని ముసలం అంటారన్నమాట. దాన్ని శేషం ఉంచారు, మొత్తం కలిపేస్తే ఏమైతో ఇది ఆ శాప ప్రభావం వీళ్ళు కలిపేశారు చూసావా. ఇదంతా కూడా అక్కడ ఒక పెద్ద తుంగగడ్డి అంటే చూసా, గట్టి గడ్డి అనమాట, నీళ్ళలో మొలుస్తుంది, మనం చేపట్టుకున్న చేతితో కట్ అవుతుంది, తుంగ చేపలు తుంగగడ్డి అంటారు. అలాగా అక్కడే ఉంది తప్పితే అది కరిగింది కానీ అది సముద్రంలో కరిగిపోయే కాదు, ఒక లోహం అనమాట. అయ్యేసరికి ఈ పెద్దల దగ్గరికి వచ్చి ఏమైందిరా బాబు ఏమిటి పరిస్థితి అంటే కలిపేసామండి అదంతా అరగదీసాం, అంతా అరగదీసారు కదా పర్వాలే కదా అనుకున్నారు. తర్వాత ఈ విషయం వీళ్ళకి ఎవరికి తెలియదు. తర్వాత ఇంక మంది అయిపోయింది కదా అని చెప్పేసేసి వీళ్ళు సంబరాలు చేసుకోవడం పెట్టారు. ఇంకా అక్కడి నుంచి విహారయాత్రలాగా సముద్రం ఒడ్డు వెళ్ళడం, వీళ్ళంతా కలిసి మొత్తం ఆడ అన్ని తయారు చేసుకుని తీసుకెళ్తే తినడం తిరగడం తాగడం ఇలాంటివి. ఇంకా అయిపోయింది ఆ యుగం, ఆ కృష్ణుడి యొక్క అవతారం అయిపోయింది కాబట్టి అలా చేయడం మొదలుపెట్టారు. ఆ చేయడంలో ఈ తాగి తందనాలన్న వాళ్ళు ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు తాగిదే ఉంది, విచక్షణ కోల్పోతారు కదా. మనకి ఈలోగా ఏం చేశాడు, అర్జునుడిని పిలిపించాడు. ఇతను బాగా ఇష్టమైనటువంటి అర్జునుడిని పిలిపించాడు. అర్జునుడు వచ్చాడు అస్తి నుంచి. ఏంటి బాబా ఏంటి పిలిపించాడు, అరే మా అవతారం సమాప్తి అయ్యే పరిస్థితి వచ్చేసింది, ఇక్కడ ఇంత జరిగింది కదా, ఈ ద్వారకలో ఎవరైతే మంచివాళ్ళు ఉంటారో వాళ్ళు నీతో పాటు అస్థినవాసులుగా తీసుకెళ్ళిపో, పెద్ద మంచివాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళని, మిగిలిన వాళ్ళు ఇక్కడ కుటుంబ చేస్తారులే ఇంటి బావ అని ఆశ్చర్యపోతాడు, బాధపడతాడు. లేదు నా అవతార రహస్యానికి ముగింపు రోజులు వచ్చాయి, నేను ఇంకా నిర్యాణానికి వెళ్ళాల్సింది పరిస్థితి అని చెప్పాడు. నీకేంటి నేను మానవ రూపంలో వచ్చాను కదా నాకేంటి కాదు మళ్ళా కలుద్దాం అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తాడు. ఇక్కడ ఈ విహారయాత్రలకు వెళ్ళి నానా రభస చేస్తున్నారే వీళ్ళు, అక్కడ తుంగ చేపలు ఉన్నాయి, తుంగ గడ్డి ఉందని చెప్పా కదా, దాన్ని పీక్కుని ఒకళ్ళొకళ్ళు ఇరక్కొట్టేసుకుని అది ఐరన్ రాడ్ అది ఐరన్ నుంచి ఉద్భవించింది కదా, ఇది ముసలం అంటే ఒక లోహం అని చెప్పా కదా, ఆ లోహం నుంచి వచ్చింది కదా. ఇదంతా ఈ అవతార సమాప్తి రహస్యం అనమాట. అలా పీక్కున్నారు, పికిరించుకుని ఒకళ్ళు కొట్టుకుని ఒకళ్ళు చచ్చిపోయారు. ఆ టైంలో కృష్ణుడికి కూడా కోపం వచ్చి ఆయన కూడా మానవుడు అవతారంలో ఇంకా ఉన్నాడు కదా, ఆయన కూడా కొన్ని పీకి మరి ఇంకా వెధవలు ఇంకో 4 పెట్టి వాళ్ళు కూడా సాగుకొట్టేశాడు. తర్వాత ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయాడు అర్జునుడు, తనతో పాటు ఇక్కడ కొట్టు చచ్చిన వాడు వీళ్ళంతా కొట్టు చచ్చారు. అప్పుడు బలరాముడి దగ్గరికి వచ్చి అన్నయ్య నీది అయిపోయింది, నువ్వు అవతారం సమాప్తి చేసి నువ్వు వచ్చేసరికి నువ్వు అక్కడ ఉంటే మంచిదని చెప్పి అసలు విషయం చెప్పాడు. ఆయన వెంటనే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఏదో 1000 సహస్రఫణి అంటారు కదా, 1000 తలల పావుగా మారి శేషశైరుడిలాగా శేషనాగులాగా సముద్రంలోకి ఆయన అవతారం చాలించేశాడు బలరాముడు. ఇంకా మరి విష్ణుమూర్తి వచ్చేసరికి అక్కడ ఉండాలి కదా, ఆయనకి
అనేసరికి ఈయన ఎలా చేస్తాడు ఏం చేస్తాడు ఈయనేమి వెళ్ళిపోలేదు ఆయనలాగా. కొన్నప్పుడు అక్కడ ఈలో ఒక గమ్మత్తు జరిగింది. ఈయన ఒక చెట్టు కింద పడుకున్నట్ట. అంటే అక్కడ జర అనే ఒక రాక్షసి ఏం చేసింది అంటే ఒక ద్వారం రావాలి కదా, మృత్యువైనా ఇంకోటైనా వీని సమాప్తి అయినా జరగాలి కదా, ఒక జింకలాగా ఒక మాయ కలిగించేటట్టుగా ఈయన కాలు దగ్గరకు వచ్చి ఇలా ఆడుతోందట. దూరం నుంచి ఒక వేటగాడు ఎవడో చూసేసరికి ఈయన కాలి వేర్లో ఒక జింక ఉన్నట్టుగా ఈ కాలే పాదమే ఒక జింకలా కనబడుతుంది. ఆ వేటగాడు ఎవడో వాడికి ఏమి తెలియక దీన్ని ఏదో తల ఇలా కిచ్చి ఇలా తిరుగుతుంది, గడ్డిలో ఉంది, దాన్ని కొట్టాలని చెప్పేసి ఆ వేటగాడు ఒక బాణం వేసి కొట్టాడు. అది తీరాకపోతే ఈయన పాదం ఈయన బొట్టన వేలు ఇదంతా. అది ఎప్పుడైతే కొట్టిందో ఈయనకి ప్రాణం జిల్లాచుకుపోయింది అనమాట. అది జిల్లాచుకుపోయి అంటే ఏదో ఒకటి ఉండాలిగా రీజను అవుతారు. దాంతో ఆయన కూడా ఈ దేహత్యాగం చేసేసి ఆ బట్టిగా ఆయన ఈ వైకుంఠం విష్ణు అవతారంగా ఆయన వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత వేటగాడు ఏదో చాలా బాధపడ్డాడు, ఏదో చేశాడు అంటే అప్పుడు ఆయనకి అది సంబంధించి దీనికి ఒక రహస్యం ఉంది. ముసలం ఆ వేటగాడు కొట్టిన దానికి ఇందాక చెప్పిన చిన్న మొక్కుంచారని ఆ బాణానికి కనపడితే ఒక మేకులాగా అరగదీగా మిగిలింది. దానికి ఆ బాణానికి ఎదురు షార్ప్గా ఉంటుంది కదా, ఏ జంతువులను కొడితే ఆ షార్ప్గా వచ్చి దిగుతుంది కదా, అలాగే అతను ఆలోచించాడు అనమాట వేటగాడు. ఆ మొక్క ద్వారానే ఈ కృష్ణుడు కాలికి తగలడం, ఈయన దేహత్యాగం చేయడం జరిగింది. దీన్ని ముసలం అంటారన్నమాట. ఎక్కడైనా ఎవరికైనా పోయేగాలం ముసలం అంటారు కదా, పోయేగాలం వచ్చినప్పుడు ఇటువంటి ముసలాలు ఎక్కడ నుంచి పుడతాయి. అప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు అక్కడ ప్రజలు. ఆ రకంగా అవతార పురుషుల యొక్క నిర్యాణం జరుగుతుందన్నమాట. ఏ అవతారంలో అయినా అలా అవుతుంది. ఆ రకంగా యాదవ వంశంలో ఈ మహర్షుల శాపం తాలూకా ముసలం వెళ్ళి ఆఖరికి కృష్ణుడు కూడా అంతర్ధానం అయిపోయేట్టుగా అవతారం పరిశ్రమయ్యేట్టుగా జరిగిందనమాట. బలరాముడు చెప్పుకున్నాం కదా, అలా వెళ్ళిపోయాడు. ఈ రకంగా చేయడం ముసలం పుట్టింది అంటే ఒక సమాజంలో ఏదైనా ఇప్పుడు టెర్రరిస్టులో ఇంకోటి పుట్టారు ఇంకో అక్కడ ముసలం పుట్టింది అనే పదం వాడుకలా ఇలా వచ్చింది మరి. అక్కడ యాదవ వంశం నాశనానికి కారణమైంది. ఆ తర్వాత ఈ రకంగా ముసలం పుడితే వాళ్ళు కొట్టుకు చావడం, అలాగే అందులో పెద్దలు చావడం, ఇవన్నీ ఈ ముసలం పుట్టకుండా ఉండడం మంచిది. ఎవరు అలాగే దీనికి అద్వారం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని విద్యుల్ని వాళ్ళని అవమానించకూడదు. అవమానిస్తే ఎంత దానికైనా పరిష్కారం ఎక్కడ కృష్ణుడు ఉన్నా ఇంకోడన్నా. ఇప్పుడు మన ప్రజలందరూ ఎఫెక్ట్గా ఉన్న నాయకులు తగులుతాయి దెబ్బలు. ఈ రకంగా కృష్ణుడు అవతార నిర్యాణం జరగడానికి ఇంత కథ జరిగిందన్నమాట. ఈ ముసలం పుట్టింది అనేది అక్కడి నుంచి మాట వచ్చింది. అర్థమైందా? మరో కథ మళ్ళా కలుద్దాం.